ఏంటిది బంక బంకగా ఉందని భయపడుతున్నారా? అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. బలాన్నిచ్చే ఈ బంకని రోజుకు ఒక స్పూన్ ఏ జ్యూస్ లో అయినా వేసుకుని తాగండి. రాసి పెట్టుకోండి చెప్తున్నా. మలమల మాడే ఎండని కూడా వర్షాన్ని కురిపించే మబ్బుల్లా మార్చి ఎగిరే శక్తినిస్తుందండి. ఇంతకీ ఈ బంక ఏంటో చెప్తాను. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి కుదిరితే ఫాలో లేదా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంతకీ ఈ బంక ఏంటి అనుకుంటున్నారా? గోందు కటీరా అండి. నానబెట్టక ముందు ఎలా ఉంటుందో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు చేసుకునే వాటర్ మిలన్, పైనాపిల్, మస్క్ మిలన్ వీటితోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా గ్రీన్ గ్రేప్స్ తో కూడా జ్యూస్ చేసుకోండి. దీని టేస్ట్ ఎండల్లో కూడా ఎవరెస్ట్ ని తాకే అంత అమృతంలా ఉంటుంది. జ్యూస్ ఎలా చేసుకోవాలో చెప్తాను, వచ్చేయండి. ముందుగా ఒక చిన్న దానిలో కొన్ని గ్రేప్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా పంచదార, వీలైతే కొంచెం సాల్ట్ వేసుకోండి. నేను వేసుకోలేదు. దీన్ని మెత్తని పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్లాస్ తీసుకుని నానబెట్టుకున్న గోందు కటీరా ఒక స్పూన్ సబ్జా గింజలు, కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ద్రాక్ష ముక్కలు, దాంతో పాటు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న జ్యూస్ ని కూడా వేసి స్పూన్ తో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఫైనల్ గా మనం తెచ్చుకున్న కొబ్బరి నీళ్లు వేసి జ్యూస్ కంప్లీట్ చేసుకోవడమే. జ్యూస్ టేస్ట్ ని, అట్రాక్షన్ ని కొబ్బరి నీళ్లు మార్చేస్తున్నాయి కదా. ఈ చలువ పదార్థాలు వేసి చేయటం వల్ల ఏమో జ్యూస్ తాగంగానే మండే ఎండల్లో కూడా మబ్బుల్లో విహరిస్తున్నట్టుంది. ఇంకెందుకు లేటు, మీరు కూడా విహరించాలనుకుంటే ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి.